న్యూ ఇయర్ అనగానే నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులే. పొద్దున్న లేసి ఏ ముగ్గు పెట్టాలి, ఏ కలర్ వేయాలని తెగ ఆలోచించేస్తాను. ఏంటి ఈ ముగ్గు అంతా నేనే పెట్టాను అనుకుంటున్నారా? అంత లేదండి. పొద్దున్నే 4 గంటలకు లేసి మా అమ్మ ముగ్గు పెడితే నేను మా చెల్లి ముగ్గు చుట్టూ పేర్లు రాసి కలర్లు నింపుతున్నాం. ప్రతి సంవత్సరం మా అమ్మే న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ ముగ్గు పెడుతుంది. నేను పెడతాను కానీ మా అమ్మ పెట్టే ముగ్గు ముందు నా ముగ్గు జస్ట్ యావరేజ్గా ఉంటుంది. అందుకని మా అమ్మతోనే ముగ్గు పెట్టిస్తాము. కలర్లు మాత్రం నేను మా చెల్లి పోటీ పడి మరీ వేసేస్తాము. కానీ ఈసారి మాత్రం మా అమ్మ ముగ్గు కొంచెం చిన్నగా వేసింది. ఎందుకంటే మా వాకిలి పక్క నుంచి చిన్న పిల్ల కాలువ ఒకటి వెళ్తుంది. ఆ పిల్ల కాలువకి మా వాకిట్లో ఉన్న ముగ్గు అంతా నాశనం అయిపోతుంది. అందుకని కొంచెం చిన్నగా ముగ్గేసింది. ముగ్గు చిన్నదే అయినా ముగ్గు చుట్టూ పేర్లు రాసి కలర్లు నింపేసరికి సింపుల్గా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని సింపుల్గా రాశాను. నాకైతే సింపుల్గా ఉన్న సూపర్గా నచ్చింది. ఇలా మేము న్యూ ఇయర్కి సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు అయితే వేసేసుకున్నాము. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.